నియోజకవర్గానికి చెందిన పిటి జగన్నాథ్ తనపై రాజకీయ దురుద్దేశంతో ఓ టీవీ ఛానల్ దుష్ప్రచారం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నూతనంగా మంజూరైన పెట్రోల్ బంక్ నిర్మాణం కోసం కొట్టాలు ప్రాంతంలో తనకు చెందిన భూమి నుంచి కొంత గ్రావెల్ ను మాత్రమే తరలించామని చెప్పారు. దీనికి గాను రెవెన్యూ శాఖతో పాటు మైనింగ్ అధికారులను సంప్రదించి పూర్తి అనుమతులు తీసుకున్నామని తెలిపారు. ప్రతి లారీకి 1,750 రూపాయల చొప్పున ప్రభుత్వ సెస్ కూడా చెల్లించినట్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఓ ఛానల్లో తనను టీడీపీ నేతగా చూపుతూ అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేశానంటూ ప్రచారం చేయడం బాధాకరమని అన్నారు. తనకి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, తాను ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో లేనని చెప్పారు. పెట్టి రకరకాలుగా వాళ్ళు అరగంట చూపించారు టీవీలో. ఇది ఎంత దుర్మార్గం! ఒక మంచి భక్తుడిని, ఒక నీతిగా ఉండేవాడిని క్షోభ పెడితే వాళ్ళు ఏం బాగుపడతారు? నేను ఎక్కడికి పోయి కంప్లైంట్ ఇవ్వాలా? నేను మా వెంకటేశ్వర స్వామికే కంప్లైంట్ ఇస్తా. ఆయన కళ్ళు తెరిచి చూస్తే వీళ్ళ బతుకులు ఎలా అయిపోతాయో వాళ్ళే చూసుకోవాలి. నమస్కారం. సార్, ఇప్పుడు విలేకరులు అని చెప్పి డబ్బులు తీసుకున్నారంట, అది ఎంతవరకు వాస్తవం? అవి అవాస్తవం. ఎవరు డబ్బులు తీసుకోవాలా, ఏం లేదు. ఇటువంటివన్నీ మీరెవరు నమ్మబాకండి. వాళ్ళు వచ్చారు, అడిగారు, మా స్లిప్పులు చూపించాము, అయ్యా మేము డబ్బు కట్టి తోలుతున్నాం అని చెప్పాము, వెళ్ళారు అంతే. కాదు, నేను పొలిటీషియన్ కాదా? నేను చెప్పాను మా పార్టీ ఏం పార్టీ అని. మాది వెంకటేశ్వర స్వామి పార్టీ. మేము భక్తుడిని, స్వామి సేవలో ఉంటా. లేదంటే సైటు సార్ బాలాజీ నగర్ కి అక్కడికి పోతున్నట్టు ఒక్క పిడికిడి మట్టి నా పొలం నుంచి నా పొలానికే పోయింది. ఒక్క పిడికిడి బట్టి బయట పోయినట్టు ఎవరైనా చూసి చేస్తే ఏం కావాలంటే అది చేస్తా. సార్, అవాస్తవాలు ప్రచురితం చేసినట్టు మీడియా పైన ఇటువంటి చర్యలను తీసుకుంటారా మీరు? ఖచ్చితంగా మా లీగల్ టీంని మేము కన్సల్ట్ అవుతున్నాము. ఖచ్చితంగా ఇటువంటి దుర్మార్గాల వరకు ఎవరు కూడా ప్రోత్సహించకూడదు, మేము ప్రోత్సహించము. మంచిగా ఉండేవాళ్ళు, మంచి ఈ నియోజకవర్గం వాళ్ళ అదృష్టము, మంచి నాయకులు వచ్చారు, పేదలందరికీ సాయం చేస్తున్నారు. నీ నియోజకవర్గంలో ప్రజగా చెప్తున్నా, వాళ్ళందరికీ ఎవరు కావాల్సింటే వాళ్ళ సొంత డబ్బులతో చేసే వాళ్ళ మీద దుమ్ము వేయడానికి నాబోటి అమాయకుల్ని టార్గెట్ చేశారు వాళ్ళు. ఇది చాలా దుర్మార్గం. ఇది